సో మరి ఈ రోజు మనము ఇన్వైట్ చేసుకోబోయే గెస్ట్ కోసం చెప్పుకోవాలంటే రాధా మేడం అండి, వైజాగ్ నుంచి గోల్డ్ డైరెక్టర్. వన్ ఆఫ్ ద డైనమిక్ లీడర్ అండి నా టీమ్ లో అయితే. ఆ నిజంగా ఎందుకు అంటే ఆ ఛాలెంజెస్ అన్నవి లేడీస్ కి ఇంట్లో నుంచే స్టార్ట్ అవుతాయి మై డియర్ లీడర్స్. ఇదైతే అందరికీ తెలిసిందే. ఆ అది కూడా ఎందుకు అంటే ఇంట్లో వాళ్ళు యాక్సెప్ట్ చేయరు ఫస్ట్ థింగ్. ఎందుకు పిల్లలతో సరిపోతుంది కదా, ఇంకెందుకు ఆ వేరే నేనున్నాను కదా తీసుకురావడానికి, మళ్ళా నీకేం పని అన్న ఆలోచన హస్బెండ్స్ కి ఉంటుంది కాబట్టి బయటికి రావడానికి అయితే ఇష్టపడరు. సో అందుకని అయినా సరే నేను ఎలా అయినా సరే ప్రూవ్ చేసుకుంటాను. అండ్ ఇంకొకటి ఏంటంటే ప్రొడక్ట్ లో దమ్ముంది, ప్రతి ఒక్కరికి మంచి అవకాశం ఇలానే మనం ఇవ్వగలం, ఎలా అయినా ప్రూవ్ చేసుకోవాలి అన్న తపనతో ఉంటారు మేడం ఎప్పుడు. అవకాశం అయితే లేదండి మేడం కి బయటికి రావడానికి. అయినా సరే నేను ఎందుకు చేయలేను, ఇంట్లో ఉండైనా సరే నేను చేయగలను, ఎలా అయినా ఐ కెన్ డూ ఇట్ అనేసి మేడం ముందుకు రావడం జరుగుతుంది. అదే ఇన్స్పిరేషన్ తో వెళ్తున్నారు. సో మరి 12,000 రూపీస్ దగ్గర దగ్గర తీసుకుంటున్నారండి మేడం, రాధా మేడం. సో అలాంటి మేడం మాటల్లో మేడం స్పీచ్ కనుక మీరు ఈ వింటే, ఎస్ నిజంగానే మార్వలెస్ అంటారు. సో అంత బాగుంటుంది అనమాట. కంపెనీ బ్యాక్గ్రౌండ్ గానీ, ప్రొడక్ట్ ఇన్ఫర్మేషన్ గానీ, సిస్టమ్ ఏది చెప్పినా సరే ఎక్స్ట్రాడినరీ గా ఉంటుంది. చదువు కూడా చిన్నదే ఏమి కాదండి. మరి మేడం మాటల్లో విందాం ఏం చదువుకున్నారు ఏంటి అనేసి. సో మేడం, రాధా మేడం, వెల్కమ్ మేడం. ఓవర్ టు యూ అండి. ఫ్రెండ్స్ అందరూ కూడా మేడం ని అన్మ్యూట్ చేసుకొని వెల్కమ్ చెప్పండి లీడర్స్. రాధా మేడం, రాధా వెల్కమ్ మేడం, మేడం. వెల్కమ్ మేడం. ఆల్ ద బెస్ట్ మేడం. రాధా మేడం, బయట ఉన్నాను అందుకే నేను మాట్లాడలేకపోయినాను. ఓకే మేడం, థ్యాంక్ యూ మేడం. మేడం, రాధా మేడం, గుడ్ మార్నింగ్. వెల్కమ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మై టీమ్ లీడర్స్. గుడ్ మార్నింగ్ వెస్టర్స్. మై సెల్ఫ్, నా పేరు రాధా అండి, గోల్డ్ డైరెక్టర్ ఇన్ వెస్టర్స్. నేనైతే పీజీ చేశానండి, ఎంఎస్సి మ్యాథ్స్. కొన్నాళ్ళు లెక్చరర్ కింద చేశాను, అలాగే టీచర్ కింద కూడా చేశాను. బట్ పిల్లలు స్టడీ కోసం అని నేను ఇంట్లో ఉండిపోవడం జరిగింది. అయితే ఇంట్లో ఉండి ఆ మనకు అనిపిస్తున్నది ఏం వెళ్ళలేకపోతున్నాము, చేయలేకపోతున్నామని. బట్ కానీ నేను ఇంట్లో ఇలా ఉండిపోకూడదని చెప్పి ఆన్లైన్ బిజినెస్ స్టార్ట్ చేశాను. అదే అయ్యాక నేను ఒకరోజు మా పక్కనే ఇందిరా మేడం, నా ప్లానర్ అయితే ఇందిరా మేడం అండి, ఆవిడ ద్వారా నేను వెస్టేజ్ లో వచ్చాను. ఇందిరా మేడం మా ఇంటి పక్కనే ఉండేవారండి. ఆ రెంట్కి వచ్చారు. సో ఆ మేడం ద్వారా నేను రాజశ్రీ మేడం మీటింగ్ విన్నానండి. సో రాజశ్రీ మేడం ఫస్ట్ టైం నేను హోమ్ మీటింగ్ అంటే చాలా సార్లు చెప్పారు నాకు, మేడం ఇలాగా ఆ మీరు ఎలాగో ఆయిల్ ఎక్కువ వాడుతుంటారు కదా, ఆయిల్ చేంజ్ చేయండి, హెల్త్ కాన్షియస్ ఎక్కువ ఉంది కదా, వినండి మేడం అంటే నేను ఆ మీటింగ్ స్కిప్ చేస్తూ వచ్చాను. అలాగ ఒక 6 months అయిపోయింది. ఆ తర్వాత ఒక రోజు ఇందిరా మేడం ఇంట్లో రాజశ్రీ మేడం హెల్త్ మీటింగ్ చెప్పారండి, వెస్టేజ్ది. సో చెప్పాక నేను వెంటనే విన్నాను. అంటే ఎందుకు అంటే అంతకు ముందే నేను టీచింగ్ ఫీల్డ్ లో ఉన్నప్పుడు ఆంవేలో ఒక ఐడి ఉండడం జరిగింది నాకు. ఆ ఐడి ఉండడం వల్ల అది ఏమైందంటే ఆంవే గుడ్ ప్రొడక్ట్స్ బట్ కానీ టూ మచ్ కాస్ట్. సో అది అనుకున్నాను అలాంటిదే ఇది కూడా ఉంటుందేమో, ఇంకా మనమే కాస్ట్లీ ప్రొడక్ట్ మనమే వాడలేకపోతే ఇంకా బయట జనాలకి ఏం చెప్తామని చెప్పి అలాంటిదే అనుకొని నేను ఇలాంటివన్నీ వింటూ ఉంటాంలే అని అనేసుకున్నాను. బట్ కానీ నేను మేడం మీటింగ్ చెప్తున్నప్పుడు చాలా ఇన్స్పైర్ అయ్యాను. అంటే ఒక 50 years ఏజ్ ఆవిడకి 50 years ఉంటాయని కూడా మనం ఎవరు అనుకో, అంత ఎనర్జెటిక్ గా ఉన్నారు మేడం. అయితే ఇంత ఎనర్జెటిక్ గా చెప్తున్నారు, ప్రతిదీ అంత కాన్ఫిడెంట్ గా చెప్తున్నారు. అసలు ఏంటని చెప్పి నేను గూగుల్లో సెర్చ్ చేశాను, వాట్ ఈజ్ వాట్ అని. సో అది సెర్చ్ చేశాక నాకు తెలిసింది వెస్టేజ్. అసలు వెస్టేజ్ అంటే ఏంటి. సో నేను అక్కడి నుంచి దాన్ని తెలుసుకోవడం మొదలు పెట్టాను. సో దానికోసం అయితే ఇప్పుడు మీకు చెప్తాను, వాట్ ఈజ్ వెస్టేజ్. వెస్టేజ్ అంటే బ్యాక్ టు నేచర్ అండి. మనకి ప్రకృతిలో ఏవైతే దొరుకుతాయో మొక్కల వేర్ల నుంచి, అలాగే ఆకుల నుంచి, అలముల నుంచి, వీటితో తయారయ్యే సప్లిమెంట్స్, ఫుడ్ సప్లిమెంట్స్, అలాగే మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ నుంచి తయారయ్యే ఫుడ్ సప్లిమెంట్స్. అయితే ఈ సప్లిమెంట్స్ మనం ఎందుకు తీసుకోవాలి, అసలు ఏంటివి అంటే, మనము తీసుకునే ఆహారంలో అయినా, అంటే చూడండి
సిఎన్టి అంటే కణపోషణ అంటాము. మనకి బాడీలో ఎక్కడ కణపోషణకి కావలసిన పోషకాలు అయితే అందవండి. అంటే ఒకటే తేడా అండి, మనం ఏదైనా ఆ చూడండి, మనకి నచ్చిన ఫుడ్ తీసుకుంటాము, నచ్చినట్టు ఉంటాము. బట్ కానీ మనకి ఒక హెల్త్ కాన్షియస్ అనేది, అంటే ఒక కరెక్ట్ గా ఒక 30 years కైనా లేదంటే ఒక 50 years కైనా చూసుకుంటే, ఈ రోజుల్లో అయితే ఎవరికి హెల్త్ లేదు. అంటే 30 years కి మనం బీపీ షుగర్ వింటున్నాము, థైరాయిడ్ వింటున్నాము, మోకాళ్ళ నొప్పులు వింటున్నాము. ఎందుకు ఇవన్నీ ఎందుకు వస్తున్నాయి అంటే, మనం తినే ఆహారంలో అయినా, పీల్చే గాలిలో అయినా, తాగే నీరులో అయినా కల్తీ అనేది ఉంది. సో ఈ కల్తీ ఉండటం వలన మన కణపోషణకి, మన లోపల శరీరం లోపల ఉండే కణపోషణకి కావాల్సిన పోషకాలు అనేవి అందడం లేదు. సో అందడం లేదు కాబట్టి మనకి ఆ ఈ సప్లిమెంట్స్ అనేవి అవసరం. బట్ కానీ ఈ సప్లిమెంట్స్ మీద మనకి అవేర్నెస్ తక్కువ. అంటే ఎవరైనా చెప్తుంటే మనం ఏమనుకుంటాం, హెల్త్ కోసం ఇంత పెట్టాలా అంటే, మనం ప్రతిదీ మనకు నచ్చిన డ్రెస్ అయినా కొనుక్కుంటాం, లేదంటే ఇంట్లో లగ్జరీగా వస్తువులు కొనటానికైనా ఇంట్రెస్ట్ చూపిస్తాం కానీ, బట్ హెల్త్ దగ్గరికి వచ్చినప్పటికి ఏం చేస్తామంటే, అది వచ్చినప్పుడు చూద్దాంలే అని అనుకుంటాం. అంటే మనకి ఎలా అంటే, ఒక ఫీవర్ వచ్చినా, లేదంటే కోల్డ్ వచ్చినా, కాఫ్ వచ్చినా వెంటనే ఒక అన్స్క్రిప్షన్ అంటే అన్ప్రిస్క్రిప్షన్ ఉండే ఒక మెడికల్ షాప్కి వెళ్ళి వెంటనే ఒక కోల్డ్ అని చెప్తే వాళ్ళు ఒక టాబ్లెట్ ఇస్తారు యాంటీబయాటిక్ది. వెంటనే మనం దాన్ని వేసుకుంటాము, మరుసటి రోజుకి తగ్గిపోతుంది. అంటే బయటకైతే నార్మల్ గా కనిపిస్తాము, తగ్గిపోతుంది. మనకి అది ఒకటే మన బాడీకి అలవాటు పడిపోయింది, మన మైండ్కి అలవాటు పడిపోయింది. బట్ కానీ అలాంటి యాంటీబయాటిక్ అన్వాంటెడ్ ప్రిస్క్రిప్షన్ మెడిసిన్ వాడటం వల్ల ఏం జరుగుతుంది? బయటకైతే మనం బాగా కనిపిస్తాం, బట్ లోపల ఏం జరుగుతుంది? సో ఏం జరుగుతుందంటే, ఆ కణపోషణ అనేది సరిగ్గా ఉండదండి. అంటే లోపల కణాలు అలా యాంటీబయాటిక్ అనేది మన బాడీ మీద ఎక్కువ పడటం వలన లోపల కణపోషణ అనేది డిస్టర్బ్ అవుతుంది. కొన్నాళ్ళకి ఆ మెడిసిన్ అనేది పనిచేయకుండా అయిపోతుంది బాడీ. ఓకే అండి. సో అందుకనే మనము సప్లిమెంట్స్ అనేవి వాడుకోవాలి. అయితే ఈ సప్లిమెంట్స్ అంటే ఏంటి అంటే, చెప్పాను కదండి, బ్యాక్ టు నేచర్. వెస్టేజ్ అంటే బ్యాక్ టు నేచర్. మనం ప్రకృతిలో దొరికే సహజసిద్ధమైన ఆకుల నుండి, మొక్కల వేర్ల నుండి, అలాగే మన వంటింట్లో దొరికే ఇంగ్రీడియంట్స్ నుంచి తయారయ్యే సప్లిమెంట్స్. అయితే ఈ సప్లిమెంట్స్ ఎవరు తీసుకోవాలి? యాక్చువల్ గా చెప్పాలంటే ఈ సప్లిమెంట్స్ అనేవి కేవలం ఆరోగ్యంగా ఉండే వాళ్ళే తీసుకుంటారు. అది ఎక్కడ చూడండి, యూరప్ కంట్రీస్, అమెరికా ఇలాంటి కంట్రీస్, బాగా డెవలప్డ్ కంట్రీస్ లో వాళ్ళు ఎక్కడ మెడిసిన్ వాడరండి. అంటే ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. దీని యొక్క ముఖ్య ఉద్దేశమే, సప్లిమెంట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ప్రివెన్షన్ ఇస్ బెటర్ దెన్ క్యూర్. సో అంటే రోగం వచ్చి మందులు వాడటం కన్నా అసలు రోగమే రాకుండా ఉంటే మందులు వాడాల్సిన పని ఉండదు కదండి. సో అదే మన ముఖ్య ఉద్దేశము, వెస్టేజ్ యొక్క ముఖ్య ఉద్దేశం. ఓకే అండి. అయితే ఈ సప్లిమెంట్స్ అనేవి బాగా డెవలప్డ్ కంట్రీస్ లో వాళ్ళు ముందే వాడుకుంటారు. ఎందుకంటే వాళ్ళు ఎలాంటి హెల్త్ ఇష్యూస్ తో డిస్టర్బ్ అవ్వకూడదని. బట్ మన దగ్గరికి వచ్చినప్పటికి ఏమవుతుందంటే, మనం అంతా అయిపోయాక, లేదంటే అంతా విన్నాక ఎప్పటికో వాడతాము. సో వాడటం వల్ల ఏమవుతుందంటే వెంటనే రిజల్ట్ రాదు. అందరూ ఎలా అవుతుందంటే, ఇది వాడేమో రిజల్ట్ రాలేదంటారు. బట్ కానీ మనం ముందు నుంచి ఒక మెడిసిన్ కు అలవాటు పడిపోయాం కదా బాడీ. సో ఎవరికైనా మనం చెప్పేటప్పుడు, ఇన్ కేస్ వాళ్ళు షుగర్ కైనా, థైరాయిడ్ కైనా, బీపీకైనా, దేనికి వాడినా ఇంగ్లీష్ మెడిసిన్ వాడుతూ మన సప్లిమెంట్స్ అనేవి వాడుకోవచ్చండి. అంటే ఫుడ్, మనం తీసుకునే ఆహారంలో ఫుడ్ సప్లిమెంట్స్ అనేవి అంటే ఎలాంటి పోషకాలు, మినరల్స్ అలాంటివి ఉండవు కాబట్టి, సో ఈ సప్లిమెంట్స్ ద్వారా మనం మన బాడీకి, మన కణపోషణకి కావాల్సిన ఫుడ్ ని అందిస్తున్నాం. సో అందిస్తున్నాం కాబట్టి వెంటనే మనము మెడిసిన్ తో పాటు ఇది తీసుకోవచ్చని చెప్పొచ్చండి. అంతేగాని మెడిసిన్ ఆపేసి ఇది వాడమని చెప్పకూడదు. ఎందుకంటే బాడీ వెంటనే అలవాటు పడదండి. సో అందుకని వాళ్ళు ఏం మెడిసిన్ అయితే వాడుతున్నారో అది వాడుతూ, ఇది వాడుకుంటే కొన్నాళ్ళకి వాళ్ళే రిజల్ట్ చూస్తారు. అర్థమవుతుందా? ఏదైనా మినిమం 3 months అండి. ఇది మెడిసిన్ కాదు, ఇది సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. అంతేకాకుండా 0% నష్టం కూడా ఎవరికి జరగదండి. కాకపోతే మనకు కావాల్సింది నమ్మకం. ఆ నమ్మకం కనుక మనం వాళ్ళకి ఇవ్వగలిగితే ఖచ్చితంగా మంచి రిజల్ట్స్ అయితే ఇందులో చూడొచ్చండి. ముందు హెల్త్ తీసుకోవచ్చు. ముందు హెల్త్ ఎవరికి ఖచ్చితంగా, మన ఫ్యామిలీ కోసం, మన కోసం హెల్త్ తీసుకున్నాక ఖచ్చితంగా మనం మిగతా వాళ్ళకి దానికోసం, దాని వల్ల ఏంటి అవుతుంది,
వెల్త్ అనేది ఎలా వస్తుంది అనేది కూడా మనం తర్వాత చెప్పొచ్చు. సో అయితే ఇదండి వెస్టేజ్ కోసం. అసలు వెస్టేజ్ అంటే ఏంటో చెప్పాను. వెస్టేజ్ కంపెనీ కోసం తెలుసుకుందాం మనం. సో వెస్టేజ్ కంపెనీ అనేది మనకి June 2, 2004 లో స్టార్ట్ అయిందండి. ఓన్లీ రెండే రెండు సప్లిమెంట్స్. ఆ రెండు సప్లిమెంట్స్ స్పిరులినా అండ్ గ్లూకోజ్మిన్. ఓకే అండి. ఈ రెండు సప్లిమెంట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ ఓన్లీ రెండే రెండు ఆఫీసులతో, అంటే ఒకటి మెయిన్ అదైతే ఢిల్లీలో ఉందండి. అలాగే మనకి సెకండ్ బ్రాంచ్ బెంగళూరులో ఉంది. మన వైజాగ్ లో అయితే అక్కయ్యపాలెంలో ఉందండి. సో రెండు బ్రాంచులతో, రెండు ప్రొడక్ట్స్ తో, అలాగే 6 డిస్ట్రిబ్యూటర్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ నౌ మనకి 2025కి వచ్చినప్పటికి మన కంపెనీ 20 ఇయర్స్ అయిందండి. అంటే 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుంది. సో ఏ కంపెనీ కూడా ఇలా వచ్చి అలా వెళ్ళిపోయేదే కానీ, బట్ మన కంపెనీ అనేది చూస్తుంటే 2004 నుంచి జర్నీ స్టార్ట్ అయ్యి 2025కి 20 ఇయర్స్ కంప్లీట్ చేసుకుందండి. అంతేకాకుండా 2 ప్రొడక్ట్స్ తో స్టార్ట్ అయిన కంపెనీ మనకి ఇప్పుడు హెల్త్ ప్రొడక్ట్స్ 450+ ప్రొడక్ట్స్ ఉన్నాయండి. హోమ్ కేర్, హెల్త్ కేర్, అగ్రి కేర్, పర్సనల్ కేర్, బ్యూటీ కేర్, ఇవన్నీ ఉన్నాయండి. ఓకే అండి. అంతేకాకుండా మనకి రెండే రెండు ఆఫీసులు అని చెప్పుకున్నాం కదా, అదే వచ్చినప్పటికి 60 బ్రాంచెస్ అండి. 60 బ్రాంచెస్ కింద మన కంపెనీ స్టార్ట్ అయింది. అంతేకాకుండా ఇప్పుడు చూసుకుంటే మనకి మన డిస్ట్రిబ్యూటర్స్ అయితే ఒక 5 crores పైనే ఉన్నారండి. అంతేకాకుండా మనకి ఇంకా మన కంపెనీ ఎక్కడ మ్యానుఫ్యాక్చరేటింగ్ అయింది, ఎక్కడ స్టార్ట్ అయింది అంటే మన కంపెనీ హిమాచల్ ప్రదేశ్ లోనే ఒక పెద్ద బట్టి ఉంటుందండి. అక్కడ మ్యానుఫ్యాక్చరేటింగ్ సప్లిమెంట్స్ అనేవి అక్కడ తయారు చేస్తారు. ఏదైనా ఒక సప్లిమెంట్ తయారు చేయడానికి 6 months అవుతుందండి. ఆ 6 months తర్వాత ఆ సప్లిమెంట్ వాడాక అది ఒక బెస్ట్ రిజల్ట్ ఇస్తుందని చెప్పాక అప్పుడు జనాలకి మనకి పరిచయం చేస్తారు. అయితే ఈ ప్రాసెస్ అంతా ఎవరు స్టార్ట్ చేశారు, అసలు ఎందుకు దీని ఫౌండర్స్ ఎవరు అంటే, సో మన ఫౌండర్స్ మనం ఖచ్చితంగా వాళ్ళకి ఒక మంచి కృతజ్ఞత చెప్పుకోవాలండి. అదే మన ఫౌండర్స్ అండి, గౌతమ్ బాలి గారు, కన్వర్ సింగ్ గారు, దీపక్ సుద్ గారు. ఓకే అండి. వీళ్ళు ముగ్గురు కలిసి మన కంపెనీ స్టార్ట్ చేయడం జరిగింది. మన కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ అయితే గౌతమ్ బాలి సార్. ఓకే అండి. సో వీళ్ళు ముగ్గురు ఈ కంపెనీ స్టార్ట్ చేయడం వెనుక యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, మనం ఏదైనా ఒక వస్తువుని బయట దేశాల నుంచి ఎగుమతి చేసుకుంటున్నాము, దిగుమతి చేసుకుంటున్నాము. ఓకే అండి. ఏదైనా అంటే బయట ఉండే ఒక చూడండి, మనం ఒక ఎన్నో ఏళ్ళ నుంచి ఒక కోల్గేట్ పేస్ట్ కి, సంతూర్ సోప్ కి, ఫ్రీడమ్ ఆయిల్ కి అలవాటు పడిపోయాం. బట్ అవి ఎక్కడి నుంచి వస్తున్నాయి అంటే అది మనకి క్వశ్చన్ తెలియదు. మనము ఏదైనా టీవీలో యాడ్ చూసి దానికి అట్రాక్ట్ అయ్యి మనము ప్రోడక్ట్ అనేది వాడడం జరుగుతుంది. బట్ మన కంపెనీ ఫౌండర్స్ ఏం చెప్పారంటే, ఏదైనా మార్కెట్లో ఒక వస్తువు తయారైందంటే, 10 రూపాయలకి ఒక వస్తువు తయారైందంటే మార్కెట్లోకి రావడానికి, అది మన వరకు రావడానికి 100 రూపాయలు పడుతుంది. అంటే అది ఒక డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ ఒకలా ఉంటుంది, ఎంఆర్పి ఒకలా ఉంటుంది. అంటే అది ఒక అడ్వర్టైజ్మెంట్ చేసిన వాళ్ళకి ఇవ్వాలి, సేల్స్ రిప్రజెంటేటివ్కి ఇవ్వాలి, అలాగే ప్రమోట్ ఎవరు చేస్తున్నారో వాళ్ళందరికీ ఇవ్వాలి. అలా 10 రూపాయలకి తయారైన వస్తువు వాళ్ళ లాభాలు వేసుకుంటూ వేసుకుంటూ 100 రూపాయలకి మన దగ్గరకు వచ్చినప్పటికి అవుతుంది. బట్ కానీ మనకేంటంటే మన వెస్టేజ్ కంపెనీలో ఏదైనా ఒక ప్రొడక్ట్, ఒక హోమ్ నీడ్ అయినా, ఒక హెల్త్ సప్లిమెంట్ అయినా, ఏదైనా ఒకటి తీసుకునేటప్పుడు అది మనకి ఎంతకు తయారైందో అంతే డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో దొరుకుతుంది. అదేంటంటే ఒక ఐడి వేసుకుంటే కనుక ఆధార్ పెట్టి ఎవరికైనా ఒకటే కాస్ట్. సో క్రౌన్ డైరెక్టర్ అయినా ఒకటే కాస్ట్, అలాగే అప్పుడే వచ్చిన 8% అచీవర్కైనా ఒకటే కాస్ట్, గోల్డ్ డైరెక్టర్ అయినా ఎవరికైనా ఒకటే కాస్ట్. సో ఇక్కడ కంపెనీ ఎవరికి ఎలాంటి పార్షియాలిటీ అనేది చూపించదండి. అంటే ప్రతి ఒక్కరికి ఒకటే కాస్ట్ ఇస్తుంది. అయితే బయట వాళ్ళందరూ తినే లాభాలంతా ఇక్కడ డిస్ట్రిబ్యూటర్ ప్రైస్ లో మనమే తీసుకుంటాం. అంటే ఇక్కడ వస్తువు ఎంతకు తయారవుతుందో, మార్కెట్ లో ఎంత ప్రొవైడ్ అవుతుందో మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా అదే కాస్ట్ ఉంటుందండి. సో ఇక్కడ ఎవరు మోసం చేస్తున్నారన్న భయంగా ఉండదు. మనకి ఎంత కాస్ట్ పడుతుందో అంతే కాస్ట్ వస్తుంది. ఒకవేళ ఇన్ కేస్ మనకి దీన్ని ఒక బిజినెస్ కింద కన్వర్ట్ చేసుకోవాలంటే మనం ఒక హెల్త్ సప్లిమెంట్ మీద మనం ఒక ఎక్స్ట్రా ప్రైస్ వేసుకొని అమ్ముకోవచ్చండి. అది నెక్స్ట్ ప్రొసెసర్. అంటే మనం హెల్త్ అయిపోయాక వెల్త్ మీద ఇంట్రెస్ట్ ఉండేటప్పుడు మనం స్టార్ట్ అవుతాం. బట్ ఇక్కడ కంపెనీ ఒకటే చెప్తుందండి, యూజ్ ద ప్రొడక్ట్ అండ్ షేర్ ద ప్రొడక్ట్. అంటే మీరు ఒక ప్రొడక్ట్ యూజ్ చేయండి, అది మీకు నచ్చింది అనుకో షేర్ చేయండి. అంటే చాలా మంది చూడండి, మనకు ఒక సినిమా నచ్చినా, లేదంటే ఒక సారీ నచ్చినా,
మనము ఎవరు అడగకుండానే చెప్తాము ఈ సినిమా బాగుంది చూడండి అని చెప్తాం. లేదంటే ఒక డ్రెస్ ఏదైనా కొనుక్కున్నాం అనుకో, ఎవరైనా మీ డ్రెస్ బాగుందంటే నేను ఈ షాప్ లో కొన్నాను మీరు కూడా వెళ్ళండి బాగుందని చెప్తాం. బట్ ఏంటంటే ఇవన్నీ ఎందుకు చెప్తాము అంటే మనకి నచ్చి మనకి ఆనందం అనిపించి. అలాగే మన కంపెనీ ఏమంటుందంటే ఈ ప్రొడక్ట్స్ మనం వాడతాం. నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందులో రావటానికి మెయిన్ కారణం ఆయిల్ అండి. అంటే ఆయిల్ నేను ఫ్రీడమ్ లో ఉండేటప్పుడు ఒక 6 లీటర్స్ పైన వాడేదాన్ని ఆయిల్. ఎంత అంటే హెవీ గ్యాస్ట్రిక్ వచ్చేది. అలాగే ఆయిల్ ఫుడ్ ఎవరికి పెట్టినా నేను మాత్రం తీసుకునేదాన్ని కాదు. అంత ఎక్కువగా అంటే గ్యాస్ట్రిక్ పవరే కాకుందండి, అది ఏంటంటే మనకి బయట దొరికే పెట్రోల్ డీజిల్ నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ దాంట్లో కలిపి ఎక్కువ హైలీ టెంపరేచర్ చేస్తారు. సో అది చేయటం వల్ల ఏమవుతుందంటే చిన్న వయసు నుంచే మనకి చూడండి ఆయిల్ చాలా స్టిక్కీగా అనిపిస్తుంది జిడ్డుగా. అంతేకాకుండా మనకి ఒక ఆయిల్ బాటిల్ కడగాలంటేనే పెద్ద టాస్క్ అన్నమాట. అలాంటిది నేను వెస్టేజ్ లో రైస్ బ్రెయిన్ ఆయిల్ దగ్గరికి వచ్చానండి. రైస్ బ్రెయిన్ ఆయిల్ ఎంత మంచిది అంటే ఇది మనకి ప్రపంచ ఆరోగ్య సంస్థ WHO కూడా మనకి ఇది రిఫర్ చేసింది. అంతేకాకుండా నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ న్యూట్రిషన్ కూడా మనకి ఇది ప్రిఫర్ చేసింది ఎంతో మంచిదని. ఇది దేంతో తయారవుతుంది? దానిపూర్ తౌడుతో తయారవుతుందండి. ఈ తౌడుతో తయారైన ఆయిల్ మనకి ఏంటంటే మన బాడీలో ఎక్కడ కొలెస్ట్రాల్ పెరగకుండా చేస్తుంది, అలాగే గుండెని ఆరోగ్యంగా ఉంచుతుంది, జుట్టు రాలకుండా చేస్తుంది, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం లేకుండా చేస్తుంది. ఓకే అండి. అంతేకాకుండా చాలా పోషకాలు ఉంటాయి ఇందులో. మనం చూడండి ఫ్రీడమ్ లో ఉండేటప్పుడు అయితే ఒక 4 లీటర్స్ 4 స్పూన్స్ వేస్తే కర్రీ అవుతుంది. బట్ ఇక్కడ 2 స్పూన్స్ వేస్తే కర్రీ అయిపోతుంది. అంటే మనకి 15% అనేది ఆయిల్ ని ఆదా చేసుకోవచ్చు. చాలా మంది అంటారు అమ్మో మీ ఆయిల్ చాలా కాస్ట్. బట్ కానీ మనం ఒక ఏదైనా ఒక బ్లౌజ్ కైనా లేదంటే పిల్లలకి తినటానికైనా ఒక స్నాక్ ఐటమ్ కైనా పెడతామండి. కానీ మనకి హెల్త్ ఇస్తుందంటే ఆయిల్ కి ఎందుకు పెట్టమండి? ప్రతి ఒక్క లేడీ కంపల్సరీగా తీసుకోవాల్సిన డెసిషన్ ఏంటంటే మన వంటింట్లో ముందు కుకింగ్ ఆయిల్ చేంజ్ చేయడం. ఎప్పుడైతే కుకింగ్ ఆయిల్ చేంజ్ చేస్తామో ఖచ్చితంగా మన ఫ్యామిలీకి ఒక హెల్త్ ఇస్తున్నట్టేనండి. ఎందుకు అంటే అది ఎంత మంచి ఆయిల్ అంటే మనకి ఆ చూడండి ఎక్కువ మీరు డీప్ చేసిన ఇది డీపింగ్ ఆయిల్ మళ్ళీ మనం ఫ్రీడమ్ లో ఉన్నాం అనుకోండి, ఒక ఫ్రై చేసిన డీప్ చేసిన ఆయిల్ మళ్ళీ వాడుకోవాలంటే భయం వేస్తుంది. బట్ ఇక్కడ అలాంటివి ఏమీ అవసరం లేదండి. నేను పికెల్స్ తో సహా పిండి వంటలతో సహా అన్నిటికీ ఇదే ఆయిల్ వాడతాను. అంత మంచిదండి. అంతేకాకుండా ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, పోషకాలు ఉంటాయి, మంచి ఫ్యాటీ కంటెంట్స్ ఉంటాయి. మనకి గుండె చుట్టూ కొవ్వు అనేది లేదంటే మనకి బాడీలో కొలెస్ట్రాల్ కానీ అలాంటిది ఏమీ పెరగకుండా చేస్తుంది. సో రైస్ బ్రెయిన్ ఆయిల్, నేను ఈ రైస్ బ్రెయిన్ ఆయిల్ వాడే సో వెస్టేజ్ లోకి రావడం జరిగిందండి. అయితే ఇదండి ఆయిల్. నేను అంటే ఇలా వచ్చాను. బట్ కానీ నేను ఈరోజు చెప్పాలనుకున్న సబ్జెక్ట్ ఏంటంటే డిటాక్సీ మరియు రిజర్వేషన్. అంటే మన బాడీలో చెత్తని క్లియర్ చేయటం అన్నమాట. అంటే మన బాడీలో చాలా చెత్త ఉంటుందండి. అంటే మనకి చూడండి అంటే జంక్ ఫుడ్ తింటాము, మసాలా ఫుడ్ తింటాము. ఓకే అండి. అలాగే మనకి నచ్చింది అంటే మన బాడీకి ఏం కావాలో మనం తినం. మన నోటికి ఏది రుచిగా ఉంటే అవన్నీ తింటాం. సో అలాంటి తినే పదార్థాలన్నీ అవన్నీ ఏమవుతాయంటే బాడీలో టాక్సిన్స్ కింద రిలీజ్ అవుతాయండి. ఆ టాక్సిన్స్ మొత్తం బయటికి వెళ్ళిపోవాలంటే మనకి ఇక్కడ డిటాక్సిఫికేషన్ సప్లిమెంట్స్ వాడాలి. సో అవి ఏంటో మీకు చెప్తాను. అయితే డిటాక్సిఫికేషన్ అంటే ఏంటో మీకు ముందు తెలియాలి కాబట్టి మన శరీరంలో ఎక్కడైతే టాక్సిక్ అంటే ఒక చెత్త చెదారం అదే ప్రమాదకరమైన వ్యర్థ పదార్థాలు ఇవన్నీ తొలగించే ప్రక్రియనే డిటాక్సిఫికేషన్ అంటాం. అయితే ఇవన్నీ ఎలా వస్తాయి? చాలా మనం తీసుకునే ఆహార విధానంలో జంక్ ఫుడ్ తీసుకుంటాము, మసాలా ఫుడ్ తీసుకుంటాము, అలాగే బయట కెమికల్ కలిపిన ఫుడ్ తీసుకుంటాము. ఓకే అండి. అలాగే కాస్మెటిక్స్, అలాగే మనకి ఏంటంటే చాలా ఎక్కువగా హైలీ ప్రొటెస్ట్ చేసిన అంటే ఎక్కువ కెమికల్ కలిపి నిల్వ ఉంచబడిన ఫుడ్ ని తీసుకుంటాం. రెస్టారెంట్లకు వెళ్ళామంటే ఒక ఎన్వి ఐటమ్ ఏదైనా ఈవెన్ మీట్ అలాంటివి అయితే వాళ్ళు కెమికల్ కలిపి ఒక కొన్ని నెలలు ఉంచుతారండి. అది ప్రాసెస్ చేస్తారు. సో అలాంటి ఫుడ్ తీసుకుంటాం. ఇవన్నీ తీసుకోవటం వల్ల ఏమవుతుందంటే మన బాడీలో టాక్సిన్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతాయి. ఆ టాక్సిన్స్ అన్ని మనకి పెరిగిపోయి మన బాడీని ఏం చేస్తుందంటే ఎక్కువగా చెత్త చెదరం ఉండటం వల్ల అప్పుడు మనకి బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి స్టార్ట్ అవుతాయి. సో అలాంటి టాక్సిన్స్ ని మనం ఎలా రిలీజ్ చేసుకోవచ్చు,
ఏ సప్లిమెంట్స్ వాడి మనం రిలీజ్ చేసుకోవచ్చు అంటే అవి నేను చెప్తానండి ఈరోజు. సో డిటాక్సిఫికేషన్ చేయడానికి ముందు మనకి ఫుడ్ ప్యాచెస్ ఉంటుందండి మన బాడీలో. అంటే మన బాడీకి కావాల్సింది కంపల్సరీగా మన వెజిటేజ్ లో డిటాక్సి ఫుడ్ ప్యాచెస్ ఉంటుంది. ఈ ఫుడ్ ప్యాచెస్ ఎంత మంచివి అంటే దీనికోసం చెప్పుకునే ముందు చాలా మంది అంటుంటారండి, నరుడు చూపుకి నల్లరాయి పగులుతుంది, అలాగే నరుడు మానవుడు నడిచిన చోట మొక్క కూడా మొలవదంటారు. అంటే మనం బయటికి మనుషులు అంత బాగా కనిపిస్తాం కానీ బట్ ఏమవుతుందంటే బయట చూసేటప్పటికి మన లోపల అనేవి చాలా విష పదార్థాలు టాక్సిన్స్ ఉంటాయండి. అంత విషం ఉంటుంది మన బాడీలో. సో ఈ టాక్సిన్స్ అన్ని మన బాడీలో నుంచి బయటకు వచ్చేటప్పటికి అవి ఏమవుతుందంటే మనం నడిచే చోట మొక్క కూడా మొలవదండి. అలాంటి వాటిని మనం తొలగించుకోవాలంటే ఈ ఫుడ్ ప్యాచెస్ అన్ని వాడాలండి. ఈ ఫుడ్ ప్యాచెస్ ఏంటంటే మనకి ఒక ప్యాకెట్ రూపంలో మొత్తం 10 ప్యాకెట్లు ఉంటాయి. రోజుకి అంటే రోజు తప్పించి రోజు 2 ప్యాకెట్లు కనుక మన కాళ్ళకి స్టిక్ చేసుకొని నైట్ పడుకునే ముందు కాళ్ళకి స్టిక్ చేసుకొని పడుకుంటే అదేమవుతుందంటే మన బాడీలో ఉండే టాక్సిన్స్ అంటే తల నుంచి అరికాళ్ళ వరకు ఉండే మొత్తం టాక్సిన్స్ అనేది క్లియర్ చేస్తుందండి. సో అంత మంచిదండి ఈ డిటాక్సీ ఫుడ్ ప్యాచెస్. ఇది 100% మనకి ప్రకృతి సిద్ధంగా తయారైంది, అలాగే మనకి సురక్షితమైనది కూడా. ఓకేనండి. సో అరికాలంలో సూక్ష్మ రంధ్రాల ద్వారా మనకి రక్తంలో ఏవైతే బ్యాడ్ బ్యాక్టీరియా అంటే వ్యర్థ పదార్థాలన్నీ బయటికి తొలగించేస్తుంది. అంటే మనం పొద్దున్న లేచేటప్పటికి ఆ ప్యాకెట్లు ఏమవుతుందంటే బంక రూపంలో జిగట రూపంలో అంటుకుంటుందండి కాలుకి. ఆ అంటుకునేది మనం డైరెక్ట్ గా ఏ పిల్లికో కుక్కకో చూపించినా చచ్చిపోద్ది, అంత ప్రమాదం. సో మనం అదంతా తీసేసి ఒక ఒక పాలిథిన్ కవర్ లో ప్యాక్ చేసేసి డస్ట్ లో పడేయాలండి, చెత్తలో. అంతేగాని డైరెక్ట్ గా పడేయకూడదు. అంత మంచిదండి. ఇది మనం వేసుకోవటం వల్ల మనకి ఏమవుతుందంటే బాడీ అంతా ఎప్పుడైతే టాక్సిన్స్ అంతా రిలీజ్ అయిపోయో ఫ్రీ అయిపోతాం బాడీ అంతా. సో బాడీ అంతా ఫ్రీ అయిపోయి చాలా అంటే అప్పుడే కొత్త ఉత్సాహం వచ్చినట్టు ఎంత బాగా ఉపయోగపడుతుందంటే మనకి బాడీ బరువెక్కిపోయి ఉండే మనుషులకైతే అది ఇంకా బాగా తెలుస్తుందండి. అంతేకాకుండా మనకి ఇది బాడీలో ఉండే టాక్సిన్స్ అన్ని తొలగించడంతో పాటు మన ఇమ్యూనిటీ పవర్ ని పెంచుతుందండి. సో రోగనిరోధక వ్యవస్థను కూడా పెంచుతుంది. అలాగే మనకి మెరుగైన ఆరోగ్యం, అలాగే దీర్ఘాయువులను కూడా అంటే మనకి లైఫ్ టైం కూడా పెరిగేటట్టు చేస్తుందండి. నిద్రపోయే ముందు మాత్రమే ఇది పాదాలకు పెట్టుకుంటే నిద్రలో మనకి సో మన బాడీలో నైట్ రిలీజ్ అయ్యే టాక్సిన్స్ మొత్తం క్లియర్ చేస్తుంది. ఇదండి డిటాక్సిఫికేషన్ ఫుడ్ ప్యాచెస్. అలాగే దీంతో పాటు మనకి ఏంటంటే ఇంకొకటి ఉందండి, టాక్సిక్లిన్. ఈ టాక్సిక్లిన్ ఎంత మంచిది అంటే మనకి త్రిఫల చూర్ణం అంటామండి. అంటే చిన్నప్పుడు చూడండి పిల్లలకి కనుక చేదు పడతాం పుట్టే పిల్లలకి ఆవదం, కరక్కాయ, ఎండిపిక్క అలాంటివి కలిపి పిల్లలకి ఇస్తాము. ఎందుకంటే అది చిన్నప్పుడు వాళ్ళ కడుపు శుద్ధి అవ్వడానికి పాలు తాగితే కఫం అది పేరుకుపోద్ది కాబట్టి అవంతా క్లియర్ చేయండి. బట్ మనం పెద్దయ్యాక సో అన్ని తింటాం, మనకి రుచికరమైనవి అన్ని తింటాం. మనం పెద్దయ్యాక ఏ చేదులు అవి తాగం. మరి అవన్నీ ఎలా పోతాయండి బాడీలో, టాక్సిన్స్ అన్ని ఎలా క్లియర్ అవుతాయి అంటే సో మనం ఆహారం తీసుకునే పెద్ద పేగు, ఆ పెద్ద పేగు అంతటిని దాంట్లో ఉండే బ్యాక్టీరియా అంతటిని క్లియర్ చేస్తుందండి ఈ టాక్సిక్లిన్. ఈ టాక్సిక్లిన్ ఏంటంటే మనకి ఎండిపిక్క, ఉసిరికాయ, అలాగే మనకి చూడండి త్రిఫల చూర్ణం అంటే ఎండిపిక్క, ఉసిరికాయ, అలాగే మనకి కరక్కాయ సంబంధించిన దాంతో తయారవుతుందండి. ఇది ఎంత మంచిది అంటే మన బాడీలో ఎక్కడైతే చెత్త పదార్థాలు అంటే ఆహారం అంటే అనేక రకాలు తీసుకుంటామండి మన బాడీకి. అంటే మనం మసాలా ఫుడ్ తీసుకుంటాం, జంక్ ఫుడ్ తీసుకుంటాం, అవన్నీ ఎక్కడికి వెళ్తాయి, పేగుల్లోకి వెళ్తాయి. సో ఆ పేగులంతటిని క్లీన్ చేస్తుందండి. అంటే మనం నైట్ పడుకునే ముందు కనుక వేసుకుంటే పొద్దున్న లేవగానే మనకి ఒక ఫ్రీ మోషన్ దాంట్లో వెళ్ళిపోతుంది మొత్తం చెత్త చెదారం బాడీలో అంతా. అంతేకాకుండా పెద్ద ప్రేగుల యొక్క ఆ సాధారణ ఆరోగ్యాన్ని పెంచుతుంది. అంటే మనకి ఎలా అంటే పెద్ద పేగు మొత్తం మన ఆహారం తీసుకునే పెద్ద పేగును క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా మనకి డైజెషన్, మెటబాలిజం రాకుండా అంటే డైజెషన్ ప్రాబ్లమ్స్ అవి రాకుండా క్లియర్ చేస్తుంది. అలాగే గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది. మొటిమలు,
అలాగే మనకి లైఫ్ టైం ఏమైనా ఒక చర్మం స్కిన్ కి సంబంధించిన ఏమైనా డిసీజెస్ ఉంటే వాటిని కూడా క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా మన బ్లడ్ ని ప్యూరిఫై చేస్తుందండి. బ్లడ్ ఎప్పుడైతే ప్యూరిఫై చేస్తుందో మనకి బాడీ అంతా చాలా ఫ్రీగా బాగుంటుంది, తేలిగ్గా ఉంటుంది. సో అంతేకాకుండా మనకి ఏదైనా మోషన్ ప్రాబ్లం ఉంటే, గ్యాస్ట్రిక్ ప్రాబ్లం ఉంటే వాటన్నిటిని క్లియర్ చేస్తుందండి. ఇది మనం ఒక రోజుకి 2 క్యాప్సూల్స్, అంటే మార్నింగ్ టిఫిన్ తిన్నాక ఒకటి, నైట్ పడుకునే ముందు ఒకటి వేసుకుంటే కనుక, సో ఆ డబ్బా అయ్యే వరకు ఇయర్ వన్స్ మనం ఒకసారి వాడితే ఇంట్లో వాళ్ళందరము, సో మన బాడీలో ఉండే చెత్త చెదారాన్ని అంతటిని బయటికి తీసుకెళ్ళిపోవచ్చండి. అంత మంచిదండి ఈ డిటాక్సిఫికేషన్ టాక్సిక్లిన్. ఓకే. అలాగే మనకి నెక్స్ట్ వాడుకునేది ఏంటంటే జ్ఞానోడర్మా అండి. ఈ జ్ఞానోడర్మా ఏంటంటే ఎంత మంచిదంటే చూడండి, ఎర్ర పుట్టు గొడుగుల నుంచి తయారు చేస్తారు దీన్ని. చైనాలో తండ్రి కొడుకు ఒకేలా ఉంటారండి. ఎందుకు అంటే వాళ్ళు ఆహార భాగంలో అయినా, టిఫిన్ లో అయినా, టీలో అయినా, దేంట్లో అయినా పొట్టుగొడుగులు అనేవి, సారీ ఫ్రెండ్స్, వాళ్ళ ఆహార భాగంలో పుట్టగొడుగులు అనేవి ప్రతి దాంట్లోనే ఉంటుందండి. కానీ మనం వచ్చేటప్పటికి భారతదేశంలో తీసుకుంటే ఆ పుట్టగొడుగులు సంవత్సరంలో ఎప్పుడో ఒకసారి వండుకుంటేనే తిన్నాము అనుకుంటాం. పుట్టగొడుగులు చాలా ఔషధ గుణాలు ఉంటాయండి. కానీ మనకి ఒరిజినల్ దొరకవు, ఆర్టిఫిషియల్ దొరుకుతాయి స్టోర్స్ లో చూసుకుంటే కనుక. బట్ కానీ మనకి ఒరిజినల్ గా పెరిగే చోట కనుక తీసుకుంటే అది మనం ఒకసారి తీసుకునే మేము తిన్నాము ఈ ఇయర్కి అయిపోయిందిలే అని అనుకుంటాం. బట్ కానీ వాళ్ళు ఏం చేస్తారంటే అలాగా ప్రతి ఆహార భాగంలో చేసుకోవటం వలన వాళ్ళకి ఏజినింగ్ అనేది బయటికి రాకుండా ఉంటుంది. అంతేకాకుండా వాళ్ళు చూడండి ఎప్పుడు యంగ్ అండ్ ఎనర్జెటిక్ గా ఉంటారు. అంత మంచిది వాళ్ళకి అంత బాగా ఇది అవుతుంది. అదే పుట్టగొడుగుల నుంచి తయారు చేస్తారండి ఈ జ్ఞానోడర్మా. అంటే మనకి ఆయుర్వేదంలో రాజు ఎవరైనా ఉన్నారు అంటే, ఆయుర్వేదంలో రాజు అంటే జ్ఞానోడర్మా అని అంటాము. ఎందుకంటే మూలికల యొక్క రాజు, ఆయుర్వేదంలో మూలికలకి రాజు అంటే అది జ్ఞానోడర్మా అండి. సో మునుల కాలం నుంచి ఇది ఉంది. సో ఇదేంటంటే మనకి ఎర్ర పుట్టుగొడుగు నుంచి తయారు చేస్తారు. దీన్ని కింగ్ ఆఫ్ హెర్బ్ అంటాము. శరీరంలో వ్యర్థ పదార్థాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎప్పటికప్పుడు బయటికి క్లియర్ చేస్తుంది. అంతేకాకుండా దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి, యాంటీ ఏజింగ్ గుణాలు ఉంటాయి. ఓకే అండి. మనకి మొత్తం మన బాడీలో ఉండే నర్వస్ సిస్టమ్ అంతా యాక్టివేట్ చేస్తుంది. ఓకే అండి. అలాగే షుగర్ బీపీని కంట్రోల్లో ఉంచుతుంది. అలాగే మన ఇమ్యూనిటీ పవర్ని పెంచుకోవడానికి ఉపయోగపడుతుంది. ఓకే అండి. అంతేకాకుండా శరీరం మొత్తం స్కాన్ చేస్తుంది. అంటే తల నుంచి అరిపాదాల వరకు బాడీ మొత్తం స్కాన్ చేసి మనకి ఏ ఏ కణాలకి ఎలాంటి పోషకాలు కావాలో ఆ పోషకాలన్నిటిని ఈ జ్ఞానోడర్మా అనేది అందిస్తుందండి. అంత మంచిదండి ఈ జ్ఞానోడర్మా. అందుకే ఈ జ్ఞానోడర్మాని మనం ఏమంటామంటే కింగ్ ఆఫ్ హెర్బ్ అని అంటాం. అంటే మనకి శరీరాన్ని డిటాక్సిఫై చేయడంలో సహాయపడుతుంది. అలాగే టాక్సిన్స్, ఫ్రీ రాడికల్స్ కారణంగా కలిగించే నష్టాలను నివారిస్తుంది. అంతేకాకుండా మనకి బాడీ యొక్క మెటబాలిజాన్ని, అంటే మెటబాలిజం లాంగ్ లైఫ్ వచ్చేటట్టు దానిలో సహాయపడుతుంది. ఓకే అండి. ఇది రోజుకి 2 క్యాప్సూల్స్ తీసుకుంటే మంచిదండి. ఏజినింగ్ బయటపడడం కాదండి, ఏజినింగ్ ని ఎలా కాపాడుతుందో మన బాడీ మొత్తం లోపల కణపోషణ అనేది కూడా అంతే బాగా కాపాడుతుందండి ఈ జ్ఞానోడర్మా. ఓకే అండి. నెక్స్ట్ చెప్పుకునేది ఏంటంటే డిటాక్సిఫికేషన్ లో మీకు టాక్సిక్లిన్, జ్ఞానోడర్మా చెప్పాను. అంతేకాకుండా కుర్కుమిన్ కూడా మనకి లేడీస్ కైనా ఎవరికైనా ఇంపార్టెంట్ అండి. కుర్కుమిన్ ఇదేంటంటే మనకి పసుపులో ఫస్ట్ స్టేజ్ చూడండి, దుంపకొమ్ము చిన్నప్పుడు పిల్లలకి చేతి కింద ఆవదంలో కలిపి మనం పడుతూ ఉంటాం. అలాంటి దుంపకొమ్ముతో తయారు చేస్తారండి ఈ ఇంగ్రీడియంట్ కుర్కుమిన్ ప్లస్. ఇందులో ఇది ఎంత మంచిదంటే ప్రతి ఒక్క లేడీ వాడాల్సింది. ఎందుకంటే మనకి క్యాన్సర్ బ్యాక్టీరియా అనేది నిర్మూలించడానికి ఈ కుర్కుమిన్ అనేది ఎంతో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ ప్రాపర్టీస్ ఎక్కువగా ఉంటాయి. అలాగే మనకి ఏదైనా పెయిన్ వస్తే ఆ పెయిన్ అలాంటివి లేకుండా చేస్తుంది. అలాగే ఎవరైనా క్యాన్సర్ ఒకవేళ ఇన్ కేస్ ముందు వాడుకుంటే క్యాన్సర్ రాకుండా ఉంటుంది. ఒకవేళ క్యాన్సర్ వచ్చే వాళ్ళకి కనుక మనం సజెస్ట్ చేస్తే వాళ్ళకి కిమోథెరపీ ట్రీట్మెంట్ చేయకుండా, అంటే చాలా మంది కిమోథెరపీ ట్రీట్మెంట్ చేసేటప్పుడు వాళ్ళకి ఏమవుతుందంటే సెల్ డ్యామేజ్ అయిపోతుంది. ఆ సెల్స్ డ్యామేజ్ అయిపోయి జుట్టు రాలిపోయి చాలా ఇబ్బంది పడతారు. అలాంటి సెల్ ని డ్యామేజ్ కాకుండా సెల్స్ ని ఇంకా ఉత్పత్తి చేస్తుందండి. అంత బాగా ఉపయోగపడుతుంది ఈ కుర్కుమిన్ ప్లస్. అంతేకాకుండా గుండెకి చాలా మంచిది,
ఆర్థరైటిస్ అంటే కీళ్ళవాతం అలాంటివి రాకుండా చేస్తుంది. అంతేకాకుండా మన శరీరంలో ఏవైతే టాక్సిన్స్ ఉన్నాయో అవన్నిటిని క్లియర్ చేస్తుందండి కుర్కుమిన్ ప్లస్. ఓకే అండి. ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద సప్లిమెంట్ మనకి డిటాక్సిఫికేషన్ క్లియర్ చేయడంలో. ఓకే అండి. దీని తర్వాత మనం ఏంటంటే ఇప్పటి వరకు సప్లిమెంట్స్ చెప్పాను. ఒక డిటాక్సిఫికేషన్ తో పాటు అంటే ఫుడ్ ప్యాచ్ తో పాటు ఒక 3 సప్లిమెంట్స్ వాడుకుంటే కనుక మనకి బాడీలో డిటాక్సిఫికేషన్ అవుతుంది అని చెప్పాను. బట్ కానీ ఇవన్నీ ఎంత ఇంపార్టెంటో నేను ఇప్పుడు చెప్పబోయేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. అదే మనకి పంచతులసి. ఈ పంచతులసి ఇన్విగో పంచతులసి ఎంత మంచిదంటే ఇది ఆ ఒక్క ఉపయోగం ఉంది అని నేను దీనికోసం చెప్పలేనండి. ప్రతి దాంట్లోనే మనకి ఇది ఉపయోగపడుతుంది. అంటే చూడండి, మనకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంటే సప్లిమెంట్స్ వాడతాము. బట్ ఈ సప్లిమెంట్స్ వాడే ముందు మనం పొద్దున డే లేవగానే మనం గనక బ్రష్ చేసాక ఒక లోటాడు వాటర్లో గోరువెచ్చని నీళ్ళల్లో ఒక 3-4 డ్రాప్స్ వేసుకుని కనుక తాగితే మన లోపల ఉండే అవయవాలన్నిటికీ ఇది ఎంతో బాగా కాపాడినట్లు అవుతాము. ఎలాగా అంటే చూడండి, ఇందులో పంచతులసి అంటే దీంట్లో యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ ఉంటాయి. అలాగే 5 రకాల తులసులతో ఇది సమ్మేళనమై ఉంటుంది. అంటే ఇందులో ఏంటంటే 5 రకాల తులసులు ఉంటాయంటే కృష్ణ తులసి, రామ తులసి, శుక్ల తులసి, వన తులసి, అలాగే కర్పూర తులసి అండి. సో ఈ 5 రకాలు కలిగిన ఈ తులసి పంచతులసి వాడటం వలన మనకి ఇది దగ్గు జలుబు నుంచి రిలీఫ్ ఇస్తుంది. అంతేకాకుండా మనకి ఏంటంటే తులసాకుల్లోని యాంటీ ఆక్సిడెంట్స్ అంతా ఫ్రీ డైజెషన్ అవ్వడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది. అంతేకాకుండా మనకి ఫ్రీ మోషన్ ఫ్రీ యూరిన్ అయ్యేటప్పుడు దాంట్లో చెత్త అంటే టాక్సిన్స్ అనేవి క్లీన్ గా బయటకు వెళ్ళిపోతాయి. అంతేకాకుండా ఇది నేనైతే మొన్న మా బాబుకి చెవి నొప్పి వచ్చినప్పుడు కూడా చెవిలో డ్రాప్స్ కింద వాడానండి. అంత బాగా పనిచేసింది. అంతేకాకుండా బాడీ మీద ఏమైనా ర్యాషెస్ వస్తే ఇన్నర్ గా ఎలా తీసుకుంటామో అవుటర్ గా కూడా ఆ ర్యాషెస్ మీద మనం పంచతులసి రాసేటట్టయితే దానికి కూడా మనకి మంచి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయండి ఈ పంచతులసి మూలన. ఈ పంచతులసి వలన ఏంటంటే మన ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది. అంతేకాకుండా మనకి సెల్స్ ఏవి డ్యామేజ్ అవ్వకుండా మన బాడీలో ఉండే టాక్సిన్స్ అంతా బయటకు పంపించేటట్టు చేస్తుందండి ఇది పంచతులసి. ఓకే అండి, ఇది చాలా మంచిది. అలాగే దీంతో పాటు మీకు ఇప్పటి వరకు చాలా మంది వినుంటారు, ఇది చెప్పేస్తే ఈ డిటాక్సిఫికేషన్ అనేది క్లియర్ అవుతుంది. వెజ్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ మనకి లాస్ట్ ఇయర్ కొత్తగా పెట్టారు. ఇది అంటే స్లిమ్ కిట్ లో ఉండేది షేక్ అవన్నీ అనుకుంటాం, బట్ అవి కాదండి. స్లిమ్ కిట్ కి వెజ్లిమ్ టీ ఉంటుంది, అలాగే వెజ్లిమ్ క్యాప్సూల్స్ ఉంటాయి, అలాగే వెజ్లిమ్ షేక్ ఉంటుంది. అది ఆ 3. బట్ కానీ ఇదేంటంటే వెజ్లిమ్ ఎనర్జీ మిక్స్డ్ మాట. ఎనర్జీ మిక్స్డ్ ఇది ఎంత మంచిది అంటే మన బరువుని కంట్రోల్ చేస్తుంది. అంతేకాకుండా మనం రోజంతా ఉత్సాహంగా ఉండడానికి చాలా బాగా అంటే యాక్టివేట్ గా ఉండడానికి పనిచేస్తుంది. అంతేకాకుండా మనం మెంటల్లీ స్ట్రాంగ్ గా ఉండడానికి పనిచేస్తుంది, యాక్టివేట్ గా ఉండడానికి పనిచేస్తుంది. ఇది ఎలా అంటే కాశ్మీరీ క్వహ్వా ఫ్లేవర్ లో దొరుకుతుందంటండి మనకి. ఇది ఎంత మంచిది అంటే మన బాడీకి ఎలాంటి ఆరోగ్యకరమైన బరువు నియంత్రణ పోషణ చేయడానికి చాలా బాగా ఉపయోగపడుతుంది ఈ వెజ్లిమ్ ఎనర్జీ మిక్స్డ్. అంత మంచిదండి. సో ఇదండి ఈరోజు నేను చెప్పాలనుకున్న వెజ్లిమ్ ఎనర్జీ డ్రింక్ మిక్స్ కూడా మనకు ఒక డిటాక్సిఫికేషన్ గా పనిచేస్తుంది. సో ఇవేండి నేను ఒక 6 ప్రోడక్ట్లు మీకు ఎనర్జీ మనకి బాడీలో ఎలా అయితే చెత్త చెదారం అంటే వ్యర్థ పదార్థాలు అంతటిని డిటాక్సిఫికేషన్ టాక్సిన్స్ అంతా క్లియర్ చేయడానికి మనకి ఈ 6 రకాల సప్లిమెంట్స్ అంటే ఫుడ్ ప్యాచెస్ అలాగే 5 రకాల సప్లిమెంట్స్ మనకి ఎంతో బాగా ఉపయోగపడతాయండి. సో మనకి మన బాడీ బట్టి మనకి ఏది అవసరం అనేది దాన్ని మనం ప్రిపేర్ చేసుకోవచ్చు. ఎవరికైనా వాళ్ళ బాడీ బట్టి వాళ్ళు ఏది వాడతారు, ఏది ఎఫెక్ట్ గా పెట్టుకోగలరు అనే దాన్ని బట్టి మనం దీన్ని వీటిలో ఏదైనా ప్రిపేర్ చేయొచ్చండి. ఓకే అండి. అలోవెరా అనేది కామన్, ఎందుకంటే అలోవెరా మనం అన్ని కాంబినేషన్స్ లో వేసుకుంటాము. అలోవెరా ఎందుకంటే 250 రకాల కలబందాలు ఉంటే ఒక 2 రకాల కలబందాలతో మనకి దాన్ని అలోవెరా క్యాప్సూల్ తయారు చేయడం అయింది. 10 రకాల అంటే 10 కొబ్బరి బొండాలు తాగితే ఎంత చలవని ఫీల్ అవుతామో ఒక అలోవెరా క్యాప్సూల్ వేసుకుంటే అంత మంచిదండి.
సో ఈ అలోవెరా కాంబినేషన్ అనేది ప్రతి దానికి మనం ఇస్తూనే ఉంటాం. ఇప్పుడు ఫ్లాక్స్ ఆయిల్ ఇచ్చేటప్పుడు అలోవెరా ఇస్తాము, అలాగే ఏవైనా సప్లిమెంట్స్ సజెస్ట్ చేసినప్పుడు అలోవెరా ఇస్తాము. ఎందుకంటే ఆయుర్వేదం అనేది మన భారతదేశంలోనే పుట్టింది. బట్ కానీ మనం ఏం చేస్తున్నామంటే ఆయుర్వేదాన్ని వదిలేసి ఇంగ్లీష్ మెడిసిన్స్ మీద ఆధారపడిపోయాం. ఆ ఇంగ్లీష్ మెడిసిన్స్ ని అవాయిడ్ చేసి మన ఆయుర్వేదాన్ని బతికించాలంటే ఖచ్చితంగా మనము వెస్టేజ్ సప్లిమెంట్స్ అనేవి వాడుకోవాలండి. ఓకే అండి. ఇదే అండి ఈరోజు నేను చెప్పాలనుకున్న జూమ్ సెషన్. సో మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేదంటే మాట్లాడొచ్చు. ఓకే అండి. నేను ఇంకో రోజు తీసుకునేటప్పుడు మీకు ఇంకో మంచి టాపిక్ తో ముందుకు వస్తాను. నాకు ఈ అవకాశం ఇచ్చిన విజయ మేడం, థ్యాంక్ యూ మేడం. సో అయితే నేను అందరికీ ఒకటే చెప్పాలనుకుంటున్నానండి. అంటే చాలా మందికి ఏంటంటే ఇంట్లో ఉండి బయటికి పంపించిన వాళ్ళు మెయిన్ నేనే. అదేంటంటే బయటకి ఎక్కువగా పంపించరు. బట్ కానీ నేను ఇంట్లో ఉండే చేస్తున్నానండి. ఎందుకు చేస్తున్నానంటే నాకు వెస్టేజ్ హెల్త్ పరంగా చాలా నచ్చిందండి. ఎవరికైనా కనుక మనం ఆ ఏమి ఒక రూపాయి సాయం చేస్తే అది ఈ రోజు ఉండొచ్చు, రేపు ఖర్చు అయిపోవచ్చు. బట్ కానీ మనము వాళ్ళకి హెల్త్ కి సంబంధించిన సప్లిమెంట్స్ ఇస్తే కనుక వాళ్ళ లైఫ్ స్పాన్ పెంచిన వాళ్ళం అవుతాము. అలాగే వాళ్ళకి ఒక మంచి మార్గనిర్దేశం ఇవ్వడం జరుగుతుంది. అంటే వాళ్ళకి హెల్త్ తో పాటు ఇంట్రెస్ట్ ఉంటే వెల్త్ కూడా ఇవ్వచ్చు. అయితే వెల్త్ అంటే ఇందులో వెల్త్ ఏముందని అంటే 3 తరాల ఆదాయం అండి. అంటే ఏ ఒక్క ఫీల్డ్ లోని ఇప్పటి వరకు మీరు ఎక్కడ చూసినా ఒక గవర్నమెంట్ జాబ్ అయితే వాళ్ళకి ఒక పెన్షన్ వస్తుంది. ఆ ఒకవేళ భర్త ఒకవేళ లేనట్లయితే భార్యకి వస్తుంది. అక్కడతో అయిపోతుంది స్టిల్. బట్ కానీ ఒక ప్రైవేట్ కంపెనీ అని అనుకుంటాము. బట్ కానీ ఇది ఒక మనం ఇండియన్ ప్యూర్ కంపెనీ. ఈ ఇండియన్ కంపెనీ ఏంటంటే మన భవిష్యత్తుకి 3 తరాల ఆదాయాన్ని ఇస్తుందండి. ఈ 3 తరాల ఆదాయాలను ఏంటంటే మన పిల్లలకి, అంటే మనము ఉన్నా లేకపోయినా మన పిల్లలకి ఒక మంచి భవిష్యత్తు ఇచ్చినట్టు అవుతామండి. అలాగే మంచి ఆరోగ్యం ఇచ్చినట్టు అవుతామండి. సో నేనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ హెల్త్ కోసమే వచ్చానండి. ఆ హెల్త్ ఎప్పుడైతే నచ్చిందో నాకు దాన్ని ప్రమోట్ చేయటం వల్ల వెల్త్ కూడా నాకు ఇంట్రెస్ట్ పెరిగింది. ఓకే, ఇంట్లో ఉండేనే మనం చెయ్యొచ్చు. నేను అలాగే చేశానండి. నేను ఇంట్లో ఉండే గోల్డ్ డైరెక్టర్ అయ్యానండి. బట్ కానీ గోల్డ్ డైరెక్టర్ తర్వాత మన టీం పెరగాలంటే ఖచ్చితంగా మనం బయటకు వెళ్ళాలి. బట్ నాకు ఆ అవకాశం లేకపోవడం వల్ల నాకు రాజశ్రీ మేడం అయినా, విజయ మేడం అయినా, నా మెంటర్స్ వీళ్ళు సో బాగా సపోర్ట్ చేస్తారు. నేను ఎవరికైనా సజెస్ట్ చేసినా అక్కడికి వెళ్ళి మేడమ్స్ ఇద్దరు నాకు వాళ్ళ కోసం డెమోస్ చెప్పడం జరుగుతుంది. లోకల్ అయితే నేనే వెళ్తాను. బట్ లోకల్ దాటి అయితే మేడంలే నేను ప్రిపేర్ చేసుకుంటాను. సో థ్యాంక్ యూ మేడం, నా అప్లైనర్స్ అండ్ మెంటర్స్ కి. సో ఇదేంటి ఈరోజు నేను చెప్పాలనుకున్న జూమ్ సెషన్. మీకు ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగొచ్చు, లేదు మీకు ఏమైనా అనిపిస్తే మీరు చెప్పొచ్చు. థ్యాంక్ యూ మేడం. ఓవర్ టు యూ. థ్యాంక్ యూ మేడం, థ్యాంక్ యూ సో మచ్ అండి. తెలుసు కదా, స్టార్టింగ్ చెప్పాను, మరి మంచి ఇన్ఫర్మేషన్ అయితే మేడం ఇస్తారు. అందరికి రీచ్ అయిందని అనుకుంటున్నానండి. మరి మీ ఫీడ్బ్యాక్ కూడా ఇస్తే కనుక బాగుంటుందని అనుకుంటున్నాను. ఒకసారి మీ అందరూ కూడా ఒక్కొక్కళ్ళు అన్మ్యూట్ చేసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వండి ఫ్రెండ్స్. గుడ్ మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాధా మేడం. గుడ్ మార్నింగ్ రమాదేవి మేడం. సూపర్ మేడం, సెషన్ అయితే సూపర్. ఈవేళ అందరూ కొత్త వాళ్ళు వచ్చారు కదా, వాళ్ళకి మంచిగా యూజ్ అవుతుంది. నిన్న మా ఫ్రెండ్ అదే విజయవాడ రాధా మేడం అడిగారనమాట, మన ప్రొడక్ట్స్ ఇంత మంచివి కదా, ఎందుకు యాడ్ ఇవ్వలేదు, ఎప్పుడు యాడ్ ఎక్కడ మనం చూడలేదు కదా అని. తనకు డౌట్ క్లియర్ అయిపోయి ఉంటుంది ఈరోజు. తనకు కూడా ఉంది. థ్యాంక్ యూ మేడం, మంచి సెషన్ ఇచ్చారు. ఏం లేదు మేడం, యాడ్ ఇస్తే ఐశ్వర్య రాయ్ తీసుకుంటది, సల్మాన్ ఖాన్ తీసుకుంటాడు, మహేష్ బాబు సేమ్ నేను అదే చెప్పాను మేడం, అదే చెప్పాను నేను కూడా. కానీ ఈ రోజు విన్నది కదా, ఇంకా బాగా అర్థమై ఉంటుంది. థ్యాంక్ యూ మేడం. ఓకే మేడం, థ్యాంక్ యూ. ఓకే లీడర్స్, మరి ఇంకెవరైనా మాట్లాడతారా? మాట్లాడితే మోట్లు వస్తాయి. అండ్ అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా క్లారిఫై అవుతాయి. అండ్ అలాగే మీరు ఎవరినైనా అప్రిషియేట్ చేయడం వల్ల అది మనకి బ్యాక్ అన్నది రావడం జరుగుతుంది. ఇది మన జూమ్ కాబట్టి మధ్యాహ్నం జూమ్, అంటే మార్నింగ్ మీరు మాట్లాడినా మాట్లాడకపోయినా మా ఒక నిమిషం
ఆ మధ్యాహ్నం కనుక ఖచ్చితంగా మాట్లాడాలి లేడీస్. ఎందుకు అంటే మరి ఇక్కడ మీరు మాట్లాడగలిగితేనే బయట మీరు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడైనా స్టేజ్ ఇప్పుడు సపోజ్ మీకు ఒక రికగ్నిషన్ జరిగింది అనుకోండి, ఖచ్చితంగా మాట్లాడాల్సి ఉంటది. మరి మాట్లాడినప్పుడు మనం భయపడుతూ ఉండే కన్నా ఇప్పటి నుంచి డైలీ అలవాటు అయింది అనుకోండి, ఒక ఇంట్లో మన సొంత ఇంట్లో ఎలా ఉన్నామో అలా ఉన్నాం అనుకోండి, స్టేజ్ ఫియర్ కూడా ఉండదు అనమాట. సో కొత్త వాళ్ళమా పాత వాళ్ళమా అని కాదు, మాట్లాడండి లీడర్స్ అందరూ కూడా. అన్మ్యూట్ చేసుకోండి, ఎవరికైనా అన్మ్యూట్ అవ్వకపోతే హ్యాండ్ రైజ్ చేయండి. రాధా మేడం మాత్రం సూపర్, ఇంకా అసలు గుడ్ తిరిగి రాదు. మార్నింగ్ మేడం. వెరీ గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ రాధా మేడం గారు. గుడ్ మార్నింగ్ అందరూ మేడం. నాకైతే నిన్నే అడిగాను మేడం గారు, రమాదేవి మేడం గారిని, ఇంత మంచి ప్రొడక్ట్ కదా, ఎందుకు యాడ్ ఇస్తే మరి కొన్ని టీవీలో చూసి మనం కొంటున్నాం కదా, ఎందుకని యాడ్ ఇవ్వట్లా అని అడిగాను మేడం గారు. అసలు మ్యామ్ అది అందరూ మిమ్మల్ని అడుగుదాము, మేడం గారిని అడుగుదాము అన్న ఆలోచన వచ్చింది. అది అడగొచ్చా లేదా అని ఆగిపోయాను అనేసి అని అన్నా. తను కూడా ఇలానే చెప్పింది మేడం గారు, సేమ్. ఎస్ అండి. అంటే ఒకటే మేడం, అంటే ఇప్పుడు ఎవరు డెమో చెప్పడానికి వెళ్ళినా మీ ప్రొడక్ట్స్ కోసం ఎవరు ఎక్కడ మాట్లాడరు, ఎవరు యాడ్ ఇవ్వరు అని అడుగుతారు. బట్ మనం ఒకటే చెప్పాలండి, మనవి యాడ్ ఇవ్వడానికి మనమే ఐశ్వర్యాలు, మనమే క్రికెటర్స్, మనమే స్టార్స్. ఓకే అండి. మనకి ఒకటి మేడం, మనకి తయారైన వస్తువు ఏదైతే ఉందో ఏదైనా సరే అంటే వెస్టేజ్ కాకుండా ఏ ఐటమ్ అయినా సరే తయారైన దాంట్లో 70% ఆఫ్ ఇదేంటి అమౌంట్ అన్నది ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ కి ఇస్తున్నారండి. ఆ 70% మీరే తీసుకోండి అన్న ఉద్దేశంతో మనకి ఈ కంపెనీ అంటే నెట్వర్క్ అన్నది ఏంటంటే నెట్వర్క్ చేసుకోండి, ఆ 70% మీరు తీసుకోండి అని చెప్తుంది కంపెనీ. రమాదేవి మేడం గారు కూడా సేమ్ అలానే చెప్పారు మేడం గారు. మేడం మేము కూడా మీకులా వెస్టేజ్ లో ఎదగాలని కోరుకుంటున్నాం మేడం గారు. ఖచ్చితంగా మేడం, ఏం లేదు, డైలీ 3 ప్లాన్స్ ముగ్గురికి చెప్పండి, ముగ్గురితో కొనిపించండి. ఓకేనా? అనుకున్న టార్గెట్ అండ్ అనుకున్న పాయింట్స్ కూడా రీచ్ అయిపోతారు. ఇది ఇంత అంత అని కాదు, ఇంత కాదు, మినిమమ్ 100 PV చెప్పాను అంటే చూడండి, మినిమం మామూలుగా 100 PV లేదా 60 PV లేదా 40 PV, ఈ 3 కేటగిరీస్ అంటే అయితే 1200 లేదంటే 1500, 1200 1200 లేదంటే 2600 లేదంటే 3500, ఇది మన టార్గెట్. టార్గెట్ అంటే కాదండి, అంటే అలా మనం రీచ్ అవ్వాలన్నమాట. ఇటు మన కోసము చూసుకోవాలి, అటు కస్టమర్ దగ్గరికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్ ఎలా ఉంది ఏంటి, వాళ్ళు పెట్టుకోగలరా లేదా అన్నది కూడా, అంటే వాళ్ళతో మనం మింగిల్ అయ్యి కనుక అంటే చూడండి ఎలా ఉంటదంటే ఇక్కడ పోతే మనకి ఎందుకు, మన పని అయిందా లేదా అన్నట్టు కాదు. అక్కడ ఏంటంటే అన్నది స్ట్రాంగ్ అవ్వాలి అండ్ కమ్యూనికేషన్ స్కిల్స్ పెరగాలి. ఒక వ్యక్తి మన దగ్గరికి వచ్చారు అంటే కనుక ఆ వ్యక్తి మనల్ని నమ్మి వచ్చినట్టు మనం తయారు చేసుకోవాలన్నమాట. ఓకేనా? ఓకే మేడం. అదే చెప్పినా కూడా మీది వాయిస్ సరిగ్గా లేదు, చెప్పండి మేడం. బ్రేక్ అవుతుంది. జర్నీలో ఉన్నాను మేడం, చెప్పండి, పర్లేదు చెప్పండి. అదే చెప్పినా కూడా మనం వాళ్ళ ఇంట్రెస్ట్ పెట్టబోయేసరికి ఒక్కోసారి డిసప్పాయింట్ అవుతాం మేడం గారు. ఎస్ మేడం, ఎస్. అందుకే కదా ఈ జూమ్స్ ఈవెంట్స్, ఎందుకంటే మనమే మారమండి. ఫస్ట్ థింగ్, ఏదైనా కొత్తది వచ్చింది అంటే చూద్దాంలే చేద్దాంలే అనుకుంటాం, అవునా కాదా? ఎంతవరకు నమ్మాలి అనుకుంటాము. మన పిల్లలే మన మాట వినరు, బయట వాళ్ళు వినాలని గ్యారంటీ ఏముంది చెప్పండి? అవునండి. నేనైతే ఒకటే చెప్తాను, 100 మందికి చెప్పండి లేదా 1000 మందికి చెప్పండి, 101వ వాడో 1001వ వాడో వింటాడా లేదా? ఒక్కళ్ళైనా సరే ఆ ఒక్కళ్ళనే లీడర్ గా తయారు చేసుకోండి ఖచ్చితంగా. ఇప్పుడు అంత శ్రమ ఏం అవసరం లేదండి, ఎందుకంటే చాలా చాలా స్ప్రెడ్ అయింది వెస్టేజ్ అన్నది, మీరు చెప్పకపోవడమే తప్పు. ఎందుకంటే ప్రతి ఇంట్లో ఒక వెస్టేజ్ ఐడి ఉంటుందండి. ఎవరిని టచ్ చేసినా నేను ఆల్రెడీ జాయిన్ అయ్యాను అంటున్నారు. ఎంత సింపుల్ అయిపోయిందంటే ఇప్పుడు బిజినెస్ చాలా సింపుల్ అయిపోయింది. మీరు అసలు అంత శ్రమ పడాల్సిన పనే లేదు, ఎందుకంటే నాలెడ్జ్ ఇవ్వటానికి మేమున్నాము.
ఇన్ కేస్ మీరు ఏ పర్సన్ దగ్గరికి వెళ్ళినా కాన్ఫరెన్స్ కాల్ కలిపి మాట్లాడితే సపోర్ట్ ఇవ్వడానికి ప్రతి ఒక్కరం మీకు వెన్నంటే ఉంటాం. మేము దూరంగా ఉండొచ్చేమో కానీ దగ్గరగా ఉన్నట్టే ఉంటది. ఓకే మేడం పొద్దున్న గారు, థ్యాంక్ లేచిన దగ్గర నుంచి మీతోనే ఉంటున్నాం మేము, అవునా కాదా? అండి. అవును మేడం గారు. భయపడాల్సిన పని లేదు. ఇన్ కేస్ మీరు హోమ్ మీటింగ్ పెడతాను అన్నారు అనుకోండి, మేడం నేను 10 మంది కూర్చోబెడతాను అన్నారు అనుకోండి, అండమానైనా వస్తాను నేను, అండమానైనా వస్తాను. థ్యాంక్ యూ మేడం గారు. ఎలా ఉంది మేడం గారు? ఉదయాన్ని బాగాలేదు అన్నట్టున్నారు, ఏదో కాల్లో తేలినట్టుందని అన్నారు, బాగుందా ఇప్పుడు? గాల్లో తేలినట్టే ఉంటుంది మేడం. ఇగో రెస్ట్ తీసుకొని ఇప్పుడే ఇగో బయటకు వచ్చాను. పాప వచ్చింది, పాపం వచ్చింది ఓకే, కానీ అలా ఇంట్లోనే అయిపోయింది. ఇప్పుడే వెళ్తున్నామ్మా, ఇలా వెళ్దాం అనేసి బయటకి ఇప్పుడే జస్ట్ కార్ ఎక్కాను. థ్యాంక్ యూ మేడం గారు. ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ, విష్ యూ హెల్త్ అండి. థ్యాంక్ యూ మేడం. ప్రతిసారి మా రాధా మేడం మాత్రం ఫీడ్బ్యాక్ ఇస్తుంది ఉదయం కూడా. అందుకే కదా రాధా మేడం సూపర్ అని చెప్పాను. మరి రమాదేవి మేడం మజాక అదే రమాదేవి మేడం గారి ద్వారా నాకు మెసేజ్ అందించారు మేడం గారు. రమాదేవి మేడం టీమా మజాక? అంతే మేడం. ఇగో ఇంకొక పిడుగు వస్తున్నారు చూడండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం విజయ మేడం. గుడ్ మార్నింగ్ రాధా మేడం. ఎలా ఉంది? బాగుందా? మేడం బాగుంది మేడం, బాగానే ఓకే, ఉన్నాను ఓకే. మేడం. మీరు ఓకే ఎలాగున్నారు మేడం? ఫైన్ అండి, ఫైన్, నేను కూడా. థ్యాంక్ యూ మేడం. ఎండలు పెరుగుతున్నాయి కదా, కొంచెం జాగ్రత్తగా ఉందాం మేడం. మన జాగ్రత్తలో మనం చేయాలి, ఒక రోజుతో అయిపోయింది కాదు. కానీ Yes, జాగ్రత్తగా madam. ఉండి మనం జాగ్రత్తగా చేసుకోవాలి. మన జాగ్రత్త మనం ఉండాలి, ఎదుటోళ్ళు జాగ్రత్త చెప్పాలి. అందుకనే 3 to మేడం 4 లీటర్స్ వాటర్ ఖచ్చితంగా తాగండి. మన తాగాలి ఎనర్జీ మేడం. ఫ్రెష్ అప్ డ్రింక్ మొన్నటి నుంచే తెలిసింది మేడం నాకు. ప్రతి ఇంట్లో ఫ్రెష్ అప్ డ్రింక్ అన్నది ఉండాలండి. ఈ సమ్మర్ అంతా కూడా ముందుగానే మేడం కొనిపెట్టుకోండి. మళ్ళా షార్టేజ్ వచ్చేస్తుంది కదా ప్రొడక్ట్. డిమాండ్ ఉంది మేడం అంటే నిన్న కూడా అందుకే వచ్చాను మేడం. నిన్న లేవు మేడం, అక్కడ లేవు, ఇక్కడ లేవు. అవునా? లేవు మేడం. మేడం సరేలేండి, రాధా మేడం. ఒక 20 ఎన్నో కొని పెట్టేస్తాను. అది అలాగే మేడం, నాకు ఒక 10 కావాలి మేడం మా ఇంట్లోకి. అదే ఎన్ఐడిలో నేను కనుక్కుంటాను. ఓకేనా? అలాగే మేడం, ఓకే, అలాగే మేడం. వీలైతే ఇవాళ వెళ్తాను మేడం. అలాగే, అలాగే. రాధా మేడం. మేడం చెప్పండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్ మేడం. మీకు కంగ్రాచులేషన్స్ మీరు మేడం. సూపర్ మేడం. మీరు చెప్పారంటే అలాగ వినాలనిపిస్తుంది మేడం. నాకు లక్ష్మి మేడం, విజయ మేడం, రాజేశ్వరి మేడం, తర్వాత మీరు నాకు కనిపిస్తారు. కానీ థ్యాంక్ యూ. నాకు కొన్ని వినలేపాను మేడం. మా అమ్మగారికి కొంచెం బాగాలేదు, రూమ్ లో కొంచెం ఇది చేసిన వల్ల నేను రూమ్ క్లీనింగ్ లో ఉండిపోయాను. కొన్ని వినలేపాను మేడం. లాస్ట్ లో వచ్చాను మేడం. చాలా బాగా చెప్పారు మేడం. ఇంకా